ఎస్సీఆర్పిఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు బక్కి కొమరయ్య గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ జనగామలో ఎస్సీ మాదిగా కావచ్చు, మాలా కావచ్చు, వీళ్ళ యొక్క దీన పరిస్థితి అనేది ఎలా ఉంది? అంత ఓకేనా? యాజ్ ఏ ప్రెసిడెంట్గా వీరు ఇప్పటిదాకా ఏం చేసిళ్ళు? మాలా కావచ్చు, మాదిగా కావచ్చు, వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ల పరంగా చూసుకుంటే ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? వీరి మాటలు కొంత తెలుసుకుందాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా మీ ముందుగా మీ బీవీఆర్ టీ వారికి నాకు ధన్యవాదములు, నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకు. ఓకే ఓకే సార్, ఇక్కడ నేను స్ట్రైట్గా అడుగుతున్నా, జనగామ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మీరు ఎస్సీఆర్పిఎస్కి. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు అసలు? నాకు ఎన్నుకోవడం అంటే సొసైటీ కాదు సార్, ఇక్కడ ఎన్నుకోలే. నాకు స్టేట్ ఆఫీస్కి వెళ్ళి స్పాన్సర్ బై ముత్తన్న గారు, ముత్తన్న, అక్కడ ఆయన కన్వీనర్గా నాకు ప్రమోట్ చేసి జనగామ మా ఏరియా అంటే నాకు ఇచ్చాడు. ఇక అప్పటికి వెళ్ళి కొన్ని మండలాల కన్వీనర్ వేసిన నేను కన్వీనర్గా. ఇప్పుడు దేవరూపుల, నరిమేట, కొన్ని 4-5 పిల్లల మా కన్వీనర్ చేసిన. అట్లా ఇప్పుడు స్టేట్ ఆఫీస్ విషయాలు ఏమున్నా ఇక్కడ ఫాలోయింగ్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉంటుంది. మళ్ళీ స్టేట్ మీటింగ్ పెట్టినప్పుడు నేను పోయి హాజరవుతా. అంబేద్కర్ లోయర్ ట్యాంక్ బండ్లో మా స్టేట్ ఆఫీస్ ఉంది, అక్కడ నేను హాజరవుతా. ఓకే, ఇప్పుడు జనగామ జిల్లాలో ఎస్సీ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి సార్? ఏం సమస్యలు ఉన్నాయి మీకు ఇక్కడ జనగామ జిల్లా వ్యాప్తంగా? నేను చెప్పడం నాకంటే పెద్దవాళ్ళు చాలామంది, మా మందకృష్ణ చెప్పినవన్నీ నూరు వల్ల అవన్నీ ఉన్నాయి సమస్యలు మాకు. నేను చెప్పేది కాదు, అన్న చెప్పిన అన్ని సమస్యలే. అదే మేము ఫాలోయింగ్ అవుతున్నాం, మందకృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. ఎస్సీఆర్పిఎస్కును మందకృష్ణ మాదిగ గారికి అసలు సంబంధమే లేదని చెప్పేసి వరంగల్లో చెప్తా ఉన్నారు. మరి అట్లా అనుకుంటాం సార్. ఇప్పుడు అన్న యుద్ధం పరంగా హైలైట్ చేసిండు జనాలను, అంతకు ఉన్నపే రైట్ ప్రొడక్షన్స్ ఉంది. ఇప్పుడు అన్న ఆధారం ఉండే వీరి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు సొసైటీ ఉంది కానీ అంత డామినేషన్ చేయలే అన్న. మరి ఉద్యమ స్వరూపంగా ఒక మాదిగా పోరాట సమితిగా చేసి దాన్ని హైలైట్ చేసిండు. మరి ఎన్నుకున్నది వెనుకనే వస్తుంది, ముందున్నది ఇప్పుడు వెనుకనే అయింది. మరి అట్లా అనుకుంటాం సార్. ఆయన చేసింది హైలైట్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆయన చేసింది కరెక్ట్ అని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఏదైతే జరిగిందో, మాలకు న్యాయం జరిగిందా, మాదిగకు న్యాయం జరిగిందా? ఇప్పుడు అది నాకు ఎక్కడ కనబడతలేదు సార్. ఇప్పుడు స్టేట్ ఆఫీస్లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర, మాసం ట్యాంక్ దగ్గర మన నేషనల్ ఆఫీస్ ఉన్నది, ఇది వెనుకబడ్డ తరగతులు. అక్కడ మీ అభిప్రాయ సేకరణ మాకు కావాలని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. మాకు ఇస్తే మా ఉమ్మడి జిల్లా నాయకత్వము స్పందించి మీటింగ్ పెట్టి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు కదా, మన ద్వారా ఏమి ఇద్దాము అనే సంకల్పం మా ఉమ్మడి జిల్లా నాయకులు. మాకు ఇంతవరకు నాకు ఇంటిమేషన్ లేదు. మరి అలాని కాదని నేను పోలేను కదా. మాకు ఉమ్మడి జిల్లా ఒకటి ఉన్నాయి, అంతకు మునుపు ఇప్పుడు ఈ మధ్యలో ఏ జిల్లాకు ఆ జిల్లా అయింది. ఉమ్మడి జిల్లా ఆధారంగానే పోవాలనుకున్నాం. మరి ఆ రకంగా మా వాళ్ళు ఏం స్పందించలే, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఒక్కని రిప్రజెంటేషన్ ఇవ్వలేను కదా. అది దానికోసము నేను కొంచెం నారాధ ఉన్నా సార్. అంతేనా? అంటే మీరు ఇప్పుడు అంటే అన్హ్యాపీతో ఉన్నారా? ఎస్సీఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా అన్హ్యాపీతోనే ఉన్నారా? అంటే ఇక అన్హ్యాపీ అంటే సార్, మనం చాలా రోజులకెళ్ళి ఉంటున్నాం కాబట్టి ఇక మనం అన్నాల మీద మనమేమో రిపోర్ట్ చేయడం అనేది లేదు సార్. ఒకటి ఏంటంటే మన పిచ్చి ఏంటంటే సొసైటీ అంటే మనకు చాలా ప్రేమ సార్. అది ఏమొస్తుందా పోతుందా కాదు. నాకు ఏ మీటింగ్ ఉన్నా స్వయంగా జేబులో పైసలు పెట్టుకొని పోయి అక్కడ పాల్గొని దాని విషయాలందో తెలుసుకునాలనే ఉద్దేశం చాలా వరకు నాకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ జనగామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ఎస్సీఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మీరు, జనగామ ప్రజలకు ఏం చెప్తారు మీరు? మా జనగామ ప్రజలకు నాకంటే అతిరథి మహారాజులు మా పెద్దలు జనగామలు ఉన్నారు, వాళ్ళు సీనియర్లు ఉన్నారు. నేను చెప్పేంత వాటి కాదు కానీ వాళ్ళు ఇక వస్తే మా సొసైటీని దిగులాడుకొని వస్తే వాళ్ళకే హైలైట్ ఇస్తాం.
ఎందుకంటే వాళ్ళు సొసైటీ అనేది కొంచెం గుర్తించలేదు. వాళ్ళకు నిజంగా చూస్తే చాలామందికి అవగాహన లేదు. అది ఏందనేది అంత లోతులో పోయి తెలుసుకోలే వాళ్ళు. వస్తే వాళ్ళకే హైలైట్ ఇస్తాం. వాళ్ళే హైలైట్ అవుతారు. దాని మీద వాళ్ళే పోరాడొచ్చు. మేము ఎన్నుకుంటాం ఇంకా అప్పటికి. ఓకే. మీరు ఇప్పటిదాకా ఏమేం పోరాటాలు చేసిళ్ళు ప్రజల కోసం? ఏమేం పోరాటాలు చేసిళ్ళు? ఇక్కడ ఏం పోరాటం ధర్నాలు గిర్నాలు ఏం లేదు. ఇళ్ళ కోసం చేయలే? ఆ? ఇళ్ళ కోసం, పేదల ఇళ్ళ కోసం ఏం చేసిల్లా? ఒకసారి వరంగల్లో చేసినాం సార్. ఏంటిది? అది అదే గుడిసెలు వేసుకుని పట్టలు ఇవ్వలేదు, దోమలు మురికి కాలం ఉన్నామని ఎర్రచంద్రమల్లన్న చేసిండు. ఉమ్మడి జిల్లాకి వెళ్ళే జరిగింది. అయితే జనగాం తరపుకి వెళ్ళి నేను అక్కడ పాల్గొన్నా. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ ఏం చెప్తారు? నేను ఒకటి ఇప్పుడు మాలకు న్యాయం జరిగిందా మాది అని అంటున్నారు కదా సార్. మన స్టేట్ ఆఫీస్కి పోయి ఉమ్మడి జిల్లాకి వెళ్ళి మన రిప్రజెంటేషన్ ఇద్దామంటే వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు సార్. అక్కడ మనం ఏ న్యాయం జరిగింది, ఎంతవరకు మన వాట ఎంత, ఏ రూపకంగా తెలుస్తుంది అని తెలుసుకుందామంటే వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. నేను ఒక్కడిని ఇద్దామంటే ఇవ్వకూడదు కదా, అట్లా మా కమిటీని కాదని నేను ఇవ్వకూడదు. అందుకే నా ఆ విషయంలో నేను కొంచెం నర్వస్ ఉన్నా. ఓకే. మీరు మీరు వన్ మోర్ క్వశ్చన్. బీజేపీలో కూడా మీరు యాక్టివ్గానే ఉన్నారు. బీజేపీలో మీ రోల్ ఏంటిది? బీజేపీలో ఏం చేస్తుంటారు మీరు? నేను కన్వీనర్ ఎస్సీ సెల్కు. ఇప్పుడు లేను సార్. ఒకప్పుడు 2 టర్ములు జనగాంలో చేసిన. ఈరోజు సిటీలో ఉన్నప్పుడు లంగారోడ్ డివిజన్కు వైస్ ప్రెసిడెంట్గా చేసిన, బస్తీ సెక్రటరీగా ఉన్నా. ఇక అంటే కొన్ని ఒక 10 years అక్కడ చేసిన. అది అయిపోయింది సార్. మా ఊరికి నేను వచ్చిన. అంటే సొసైటీ తోటి నాకు లింక్ ఉన్నది కాబట్టి ముత్తన్న గారు నాకు ప్రమోట్ చేసి వరంగల్ నాయకులకు ఒప్పచెప్పిండు. మా తమ్ముడు ఇక్కడ ఉంటాడు బాబు, మరి యాక్టివ్ పర్సన్, సొసైటీ అంటే మంచి ప్రేమ ఆయనకు, మీరు తీసుకొని ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా పని చేయించుకోవచ్చు, చేయొచ్చు అనేది ఇచ్చిండు. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడు బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.